హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం యూనిట్ 5 రీమన్ ఇంటిగ్రేషన్ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో చూడండి, ముందుగా పార్టీషన్. మనకు తెలుసు కదా పార్టీషన్ డెఫినేషన్ ఇంతకుముందే చూడడం జరిగిందనమాట. స్టార్టింగ్లోనే పార్టీషన్ గురించి అయితే తెలుసుకున్నాం. సో అదే ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్వెల్ ఉంది ఏబి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దాంట్లో మనకు సబ్ ఇంటర్వెల్ అనమాట. ఇక్కడ వచ్చేసి I1 I2 IR అండ్ సో ఆన్ IN వరకు. ఇక్కడ చూసినట్లయితే X1 X2 ఇక్కడ X0 ఫస్ట్, ఇది లాస్ట్ వచ్చేసి XN. దాని మధ్యలో వచ్చేసి X1 X2 X3 అండ్ సో ఆన్ XR-1 XR XN-1 ఇదంతా వరకు తెలిసిండేది. ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్రాకెట్లో అన్నీ ఒకసారి రాయడం జరిగింది. ఇది పార్టీషన్. నా వీ డివైడ్ ద ఇంటర్వెల్స్ ఇంటూ సబ్ ఇంటర్వెల్స్ అనమాట. ఇంటర్వెల్ని సబ్ ఇంటర్వెల్స్గా డివైడ్ చేయొచ్చు. అదే మనకు ఇవి I1 I2 అండ్ సో ఆన్ IN వరకు. కాబట్టి I1 ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏ విధంగా ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ X0, X1గా ఉంటుంది. అదేవిధంగా Δ1 లెంత్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్ తెలుసు కదా. సో X1 - X0గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇందులో చూసుకున్నట్టయితే ఈ సబ్ ఇంటర్వెల్లో M1 అంటే స్మాల్ m1 క్యాపిటల్ M1 అనేది ఇక్కడ మనకు బౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ అనమాట. ఈ విధంగా మనకు ప్రతి ఒక్క సబ్ ఇంటర్వెల్కి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. చూడండి I2 వచ్చేసి ఇక్కడ మనకు X1, X2, ఇక్కడ M2 స్మాల్ m2 వచ్చేసి X1, క్యాపిటల్ M2 వచ్చేసి X2 అయితే అయిపోతుంది అనమాట. అప్పర్ బౌండ్ అండ్ లోయర్ బౌండ్ అనమాట. అర్థమైంది? అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ ఈ విధంగా అనమాట. అదేవిధంగా Δ2 వచ్చేసి మనకు లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ X2 - X1 అయిపోతుంది. ఈ విధంగా అన్ సో ఆన్ అప్ టు IR వరకు రాసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ IN కూడా ఉందిలేండి ఎంత సబ్ ఇంటర్వెల్. ఓకే, సో ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే IR వరకు చెప్తున్నాను. సో క్లోజ్ ఇంటర్వెల్ XR-1, XR. Δr ఈజ్ ఈక్వల్ టు XR - XR-1 ఇది. సో ఇక్కడ చూసినట్లయితే MR ఇక్కడ క్యాపిటల్ MR అనమాట. ఓకే, ఇవి మనకు బౌండ్స్. ఇక్కడ అదేవిధంగా ఇదంతా నేను ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ M1 క్యాపిటల్ M1 ఇవి ఒక్క డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ చెప్పడం జరిగేసింది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇది కూడా డిస్కస్ చేశాను ఇంతకుముందే. ఏంటి సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to N Δr ఈజ్ ఈక్వల్ టు B - A కదా. సో ఇది కూడా ఎలా వచ్చింది ఏమనేది అంతా డిస్కస్ చేశాను. మీరు కావాల్సింటే ఆ వీడియోలో చూడండి, ఇంకా ఎవరైనా చూడలేదు అన్నట్టయితే. ఓకే, ఇది నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ హియర్ P ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ P అనేది ఏ విధంగా ఉంటుందంటే X0 X1 X2 X3 అండ్ సో ఆన్ XN ఈజ్ ఈక్వల్స్ టు B ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఏంటి, ఒక్కొక్క వాల్యూ పెరుగుకుంటా వెళ్ళిపోతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అది ఇప్పుడు మనకు P ఈజ్ కాల్డ్ పార్టీషన్ అని పిలుస్తాం. అండ్ దీస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ పార్టీషన్ పాయింట్స్. ఇందులో ఉన్న పాయింట్స్ మనం ఇక్కడ పార్టీషన్ పాయింట్స్ అంటాం. నెక్స్ట్ నార్మ్ ఆఫ్ ఏ పార్టీషన్ అంటే ఏంటి అనే దాని గురించి చూడబోతున్నాం. ఇది చాలా ఈజీ. ఇన్ ఏ పార్టీషన్, ఒక పార్టీషన్లో ద లెంత్ ఆఫ్ ఈచ్ సబ్ ఇంటర్వెల్ బి Δ1 Δ2 Δ3 అండ్ సో ఆన్ Δn అనమాట. అంటే ఒక పార్టీషన్లో మీరు ప్రతి ఒక్క దానికి చూసుకున్నట్టయితే సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగైతే ఆ లెంత్ని ఏమైతే అంటామో, టోటల్ లెంత్ని మనం చూసుకున్నట్టయితే లెంత్ ఆఫ్ ద పార్టీషన్ చూడండి. నౌ ద లెంత్ ఆఫ్ ద పార్టీషన్ P ఈజ్ కాల్డ్ నార్మ్ ఆఫ్ ఎ పార్టీషన్ అంటాం అనమాట. అది అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇక్కడ మనకి ఈ విధంగా ఈ విధంగా అనమాట నార్మ్ అంటాం అనమాట దీన్ని కదా. సో డబల్ లైన్స్తో ఇక్కడ ఈ విధంగా ఇండికేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ ఏ విధంగా రాస్తామంటే నార్మ్ ఆఫ్ P అంటాం అనమాట. నార్మ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ Δ1 Δ2 Δ3 అండ్ సో ఆన్ Δn అనమాట. దీన్ని ఇక్కడ మనకు నార్మ్ ఆఫ్ పార్టీషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే రిఫైన్మెంట్ ఆఫ్ ఏ పార్టీషన్ అంటే ఏంటి, ఇక్కడ నేను జస్ట్ లైట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు కావాల్సి అంటే దీనిపైన ఇంకా మీకు క్లారిటీ కావాలి అంటే మీకు MSc నెక్స్ట్ మీరు MSc మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే అందులో మనకు రియల్ అనాలిసిస్ అని పేపర్ ఉందన్నమాట. ఓకే, అందులో అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ నోట్స్ కూడా పెట్టడం జరిగింది MScకి సంబంధించి. మీకు కావాల్సింటే ఆ నోట్స్ని ఒకసారి రెఫర్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే. ఓకే,
చూసుకోండి మీకు ఇంకా కంటెంట్ కావాలి అన్నట్టు అవుతుంది. నోట్స్ అయితే పెట్టడం జరిగింది. రిఫైన్మెంట్ ఆఫ్ ఏ పార్టీషన్ అనమాట. ఇఫ్ P1, P2 ఆర్ ఎనీ 2 పార్టీషన్స్ దెన్ P1 లెస్ దాన్ P2 సచ్ దట్ P2 ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అంటాం. ఇది అర్థమైందే. సో P1, P2 అనేది 2 పార్టీషన్స్, అలాగైతే P1 లెస్ దాన్ P2 ఈ విధంగా ఉంటుంది. అలా అయితే మనం ఏ విధంగా పిలుస్తామంటే P2 ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అంటాం అనమాట. దీనిపైన ఇంకా డెఫినేషన్స్ కూడా బాగున్నాయి, చూసుకోండి మీరు కావాల్సింటే. నెక్స్ట్ ఇప్పుడు మనకు డార్బాక్స్ లేకుంటే రీమన్ సమ్స్ అనమాట. డార్బాక్స్ సమ్స్ అన్న రీమన్ సమ్స్ అన్న అంతా ఒకటే. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ f(x) ఈజ్ బౌండెడ్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. ఇప్పుడు f(x) అనేది ఒక ఫంక్షన్ తీసుకోవడం జరిగింది, అది మనకు బౌండెడ్ ఫంక్షన్. ఓకే, ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. అలాగైతే పార్టీషన్ P అనేది తీసుకున్నాం, x0, x1 అండ్ సో ఆన్ xn. ఫర్ ఎవరీ పార్టీషన్ P చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్మాల్ mr ఈజ్ అ లోయర్ బౌండ్ అనమాట ఆఫ్ f(x) ఇన్ సబ్ ఇంటర్వెల్ IR. ఈ విధంగా తీసుకున్నప్పుడు అంటే IRలో మనకు స్మాల్ mr అనేది మనకు లోయర్ బౌండ్ అయినట్టయితే మనకు లోయర్ డార్బాక్స్ సమ్ ప్రకారంగా ఇక్కడ చూసినట్టు, లేకుంటే రీమన్ లోయర్ సమ్ అన్న లోయర్ రీమన్ సమ్ అన్న అంతా ఒకటే, ఎలాగైనా పిలిచండి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు L ఆఫ్ PF అంటాం అనమాట. L ఆఫ్ PF LPF అంటాం. ఓకే, సో LPF ఏంటని చెప్తాను చూడండి. సో LPF ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n MR డెల్టా R అయితే అయిపోతుంది అనమాట. ఇది ఓకే, అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు M1 డెల్టా 1 ప్లస్ అదేవిధంగా M2 డెల్టా 2. ఇక్కడ మనకు స్మాల్ mr తీసుకున్నాం కాబట్టి, సో ఇక్కడ మనకి ఈ విధంగా తీసుకుంటే M1 డెల్టా 1 ఒకటి, ప్లస్ అదేవిధంగా M2 డెల్టా 2 ఒకటి, అదేవిధంగా M3 స్మాల్ M3 డెల్టా 3, ప్లస్ అదేవిధంగా M4 డెల్టా 4. ఈ విధంగా అన్సాన్ తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. దీన్ని ఇక్కడ మనం ఏ విధంగా అంటామంటే LPF అంటాం. ఓకే, లోయర్ డార్బాక్స్ సమ్ లేదా రీమన్ లోయర్ సమ్ అని అంటాం అనమాట. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక సమ్మేషన్ రూపకంగా రాస్తున్నాం. సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అప్ టు n అనమాట. సో స్మాల్ mr ఇంటూ డెల్టా R అనమాట. ఇది ఫార్ములా అయితే ఇది మనకి LPF అంటే ఏం లేదు. సో లోయర్ సమ్ ఆఫ్ ఫంక్షన్ కరెస్పాండింగ్ టు పార్టీషన్ అని అర్థం. ఇది లోయర్ సమ్ ఆఫ్ ఫంక్షన్ కరెస్పాండింగ్ టు పార్టీషన్ అని అర్థం. ఓకే, ఇది అదేవిధంగా అదేవిధంగా అప్పర్ బౌండ్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనకు అప్పర్ డార్బాక్స్ సమ్ లేదా రీమన్ అప్పర్ సమ్ అన్న అప్పర్ రీమన్ సమ్ అన్న అంతా ఒకటి, ఎలాగైనా పిలిచండి. అది కూడా ఉందన్నమాట. దీని మాదిరి సేమ్ ఇక్కడ మనకు స్మాల్ mr వస్తుంది, ఇక్కడ మనకు చూసినట్టయితే క్యాపిటల్ MR అయితే అయిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇఫ్ క్యాపిటల్ MR ఈజ్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ f(x) ఇన్ IR దెన్ అప్పర్ డార్బాక్స్ సమ్ ఆర్ రీమన్ అప్పర్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు UPF అంటాం అనమాట. అంటే ఏంటి, అప్పర్ సమ్ ఆఫ్ ఫంక్షన్ కరెస్పాండింగ్ టు పార్టీషన్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ MR డెల్టా అనమాట. అంటే ఇది ఓకే, క్యాపిటల్ MR ఇది స్మాల్ mr అంటే ఇది అర్థమైందా. సో అది అనమాట ఇక్కడ మీనింగ్ అయితే. సో ఇది నెక్స్ట్ చూసినట్టయితే ఆసిలేటింగ్ సమ్ లేదా ఆసిలేటరీ సమ్ ఎలాగైనా పిలిచండి. ఆసిలేటింగ్ సమ్ అంటే ఏం లేదు. సో WPF అనమాట. WP, F ఈ విధంగా ఇండికేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్ టు UPF మైనస్ LPF అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే ఉందో UPF నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేస్తాము, ప్రాబ్లమ్స్లో మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. UPF నుంచి LPFని తీసేయడం, అది ఇక్కడ మనకు ఆసిలేటింగ్ సమ్ అని అంటాం. అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ చూసినట్టయితే రీమన్ ఇంటిగ్రేషన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన మనకు థీరమ్స్ కూడా చూస్తాం, చాలా జాగ్రత్త. సో రీమన్ ఇంటిగ్రేషన్ ఇక్కడ వచ్చేసి మనకు లోయర్ రీమన్ ఇంటిగ్రేషన్ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ అప్పర్ రీమన్ ఇంటిగ్రేషన్ అనేది ఉందన్నమాట. 2 ఈ విధంగా. ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ కింద మైనస్ పెట్టినట్టయితే, ఇంటిగ్రేషన్ కింద బార్ అన్నానండి, మైనస్ అన్నానండి, సో ఎలాగన్నానండి. సో లోయర్ కాబట్టి ఇంటిగ్రేషన్ కింద పెట్టేస్తాం. సో లోయర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ LPF సుప్రీమమ్ ఆఫ్ LPFని ఇక్కడ మనకు లోయర్ రీమన్ ఇంటిగ్రేషన్ అంటాం. అర్థమవుతుందా. నెక్స్ట్ చూసినట్లయితే అప్పర్ రీమన్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, ఇన్ఫిమమ్ ఆఫ్ UPF. ఇక్కడ UPF ఉంది, సో ఇది ఇన్ఫిమమ్ అనమాట. ఇన్ఫిమమ్ ఆఫ్ UPF ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ రీమన్ ఇంటిగ్రల్. సో ఇక్కడ మనకు బార్ అనేది పైన పెట్టేస్తాం,
పైన పెట్టినట్టయితే అది మనకు అప్పర్ రీమన్ ఇంటిగ్రేషన్, కింద పెట్టినట్టయితే లోయర్ రీమన్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇది ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం.